చిలకలగూడ పోలీసులు వ్యాపారిని బెదిరించి అక్రమ సెటిల్మెంట్ చేశారని బాధితుడు ఆరోపించారు. వ్యాపారి ధర్మేందర్ రెడ్డిని చిలకలగూడ పోలీసులు నిర్బంధించి బలవంతంగా 1,60,00,000 రూపాయలకు చెక్ రాయించుకున్నారని బాధితుడు పోలీసులపై ఆరోపణలు చేశాడు. చెక్కులతో పాటు బాండ్ పేపర్పై సెటిల్మెంట్ అయినట్లుగా సంతకాలు కూడా తీసుకున్నారని బాధితుడు ధర్మేందర్ రెడ్డి వాపోతున్నారు. గతంలో సెంట్రల్ జోన్ లిమిట్స్ ఓ వైన్ షాప్లో తన స్నేహితులు కలిసి వ్యాపారం చేసిన ధర్మేందర్ రెడ్డి ఆ వైన్ షాప్ సెటిల్మెంట్ కూడా తన స్నేహితులు అయిపోయిందని తెలిపిన ధర్మేందర్ రెడ్డి కానీ పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 2:30 వరకు నిర్బంధించి తనకు తిట్టడాన్ని బూతు మాటలు తిట్టారని ధర్మేందర్ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టు, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు ధర్మేందర్ రెడ్డి. చిలకలగూడ ఇన్స్పెక్టర్, ఏసీపీలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లుగా బాధితుడు ధర్మేందర్ రెడ్డి తెలిపారు. నా పేరు ధర్మేందర్ రెడ్డి అండి. 25/9/2024 నాడు సాయంత్రం 3:30కు సిఐ గారు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మంటే నేను 4:20కి స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళగానే నా ఫోన్ గుంజుకొని ఏసీపీ, సిఐ, డిఐ ముగ్గురు నా ఫోన్ గుంజుకొని థ్రెటనింగ్ చేసి మా ఎక్స్ పార్ట్నర్లకు నువ్వు పైసలు ఇవ్వాలి అని చెప్పి బెదిరించి నేను ఇచ్చేది లేదు, ఎంఓయూ టర్మినేట్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా క్లోజ్ అయిందని చెప్పినా కానీ వినకుండా నన్ను బెదిరించి థ్రెటనింగ్ చేసి నీ మీద కేసులు పెడుతున్నావు అది అంటే ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు పెట్టుకోండి, నేను ₹1 ఎవరికి ఇచ్చేది లేదని అంటే లేదు మీ భార్య పిల్లల మీద పెడతాం, మీ బామ్మదుల మీద పెడతామని బెదిరించి నాతోటి థ్రెటనింగ్ చేసి 1,60,00,000 సెటిల్మెంట్ చేసి నా దగ్గర చెక్కులు ఇప్పించారు. వాళ్ళకు చెక్కులు ఇచ్చినప్పుడు అందులో అగ్రిమెంట్ రాసుకున్నారు. మళ్ళీ దిస్ మ్యాటర్ సెటిల్డ్ ఇన్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ అని అగ్రిమెంట్లో రాసుకున్నారు. నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మా అడ్వకేట్ చూసి ఈ అగ్రిమెంట్ చెల్లదు, ఇది పోలీస్ స్టేషన్లో రాసుకున్న అగ్రిమెంటు, సెటిల్మెంట్ ఎట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ చిలకలగూడ అని ఉంది, నువ్వేం భయపడకొని మా అడ్వకేట్ నన్ను కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించినాక ఇంకా పోలీసు వాళ్ళ వేధింపులు ఎక్కువైనాయి, నాకు ఎక్కువై నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నేను హైకోర్టును అప్రోచ్ అయినా. హైకోర్టులో శనివారం రిట్ పిటిషన్ వేసిన వీళ్ళ మీద నన్ను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, నాకు తగిన న్యాయం కావాలని మీడియాను అప్రోచ్ అవుతున్నా.